క్రైస్తవులంటే నీకు ద్వేషం? సర్వమత సౌభ్రాతృత్వం ఉన్న ఈ భారతావనిలో సకల మతాలు ప్రకటింపబడవచ్చునన్న గొప్ప రాజ్యాంగం కలిగిన ఈ భారతదేశంలో క్రైస్తవుడుకు భద్రత లేని దుస్థితి ఈరోజు. గుడులను పగలగొట్టుకుంటూ వస్తున్నారు, చర్చలను ధ్వంసం చేసుకుంటూ వస్తారు ఉత్తర భారతదేశం నుంచి. అది మన రాష్ట్రానికి కూడా వ్యాపించింది. నా మాట నమ్మరా? చూడండి, నేను చెప్పేది అబద్ధమో కాదో చూడండి ప్రియులారా, చూడండి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ తీరుపై బయటపడ్డాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించి చర్చిని కట్టారని మండిపడుతున్నాయి. నల్గొండలో కాషాయ ముక్క పేట్రేగిపోయింది. ఓ ఇంట్లో సమావేశమైన క్రిస్టియన్ పాస్టర్లపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న పాస్టర్లపై విచక్షణారహితంగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో పాస్టర్ ప్రభాకర్ సహా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు మహిళలను కూడా వదలకుండా అసభ్యంగా అవమానించి కులం పేరుతో దూషించినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తెలిసిన క్రైస్తవ ఇంటిలో మమ్మల్ని పిలిచిన ఇంట్లో ప్రార్థన పెట్టినా కూడా ఈ ఏరియాలో పెట్టొద్దని మరి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు 20 మంది సడన్ గా ఆ ఇంటి మీద దాడి చేసి మమ్మల్ని ఆహ్వానించిన ఇంటి వారిని బెదిరించడమే కాక అక్కడ ప్రార్థన కొరకై వచ్చిన భక్తుల మీద కూడా దాడి చేసి చైర్స్ తోటి కొట్టి ఈ యొక్క బ్రదర్స్ తలలన్నీ కూడా గాయపడి స్టిచెస్ పడినాయి. నన్ను బాగా లోపల తన్ని కొట్టి ఇక్కడ నాకు ఊపిరి తీసుకురావట్లేదు, పెద్దగా మాట్లాడరావట్లేదు. బాధపడుతున్నారండి. నా మాటలు అబద్ధమా? ఈ రోజు తెలుగు గడ్డపై కూడా ఇటువంటివి జరుగుతున్నాయి దారుణాలు. అంటే ఏం చేస్తుంది చెప్పండి ఈ ప్రభుత్వం? ఈ రోజు ఈ భారతావనిని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది చెప్పండి? భయమా ప్రభుత్వం అంటే? క్రైస్తవుడు అంటే గుండె ధైర్యం కలిగిన వాడు, ఈ ప్రభుత్వాలకు గాని అధికారాలు గాని తలదించని వాడు. నువ్వు చంపుతాగా చంపు, బెదిరిస్తాగా బెదిరించు. చేత కాని వాడు చేసే గాజులేసుకున్న పనది, ఆడాంగులు చేసే పనది. నువ్వు మేసవల్ల మగాడవైతే యేసుక్రీస్తు తప్పని నిరూపించరా దమ్ముంటే, కలేజా ఉంటే. నీ వల్ల కాదది. ఎందుకో తెలుసా? నాలాంటి వాడు, నా తండ్రి జైశాల్ లాంటి వాడు ఈ గడ్డపై ఉన్నంత వరకు ఎవడు యేసు జోలికి రాలేడు, ఎవడు యేసును తాకనైనా తాకలేడు. ఖబర్దార్. దేవుని పిల్లలారా, మోడీ గారు చూడండి అడుగుతుంటే ఏమని సమాధానం ఇస్తున్నారు. హిందీలో మాట్లాడి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను మీకు. ఎవరు? భారతీయ జనతా పార్టీ అధినేత మోదీ ఏమంటున్నాడు? అడుగుతున్నాడు చూడండి. అధికారంలోనికి వచ్చిన తరువాత అడుగుతుంది. జాగ్రత్తగా వినాలి. हम जनता से पूछते हैं, जो लोग सवाल पूछना चाहते हैं। अरे प्रश्न एक एक करके। सर, मैं सर से जानना चाहती हूँ कि यदि सर की सरकार बनती है तो जो क्रिश्चियन भाई हैं हमारे, क्या उनको ये विश्वास दिला सकते हैं कि उनके चर्च तोड़े नहीं जाएंगे? ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మీరు అధికారంలోనికి వచ్చారు కనుక క్రైస్తవులైన దేవాలయాలకు మీరు రక్షణ కల్పించగలరా? ఎందుకంటే చర్చిలను పగలగొడుతున్నారు, క్రైస్తవ విశ్వాసులు దెబ్బతింటున్నారని అడిగితే అండి మోదీ గారి చూడు ఎలాంటి అమాయకమైన ముఖం పెట్టుడు. నిజమా? ఇది నిజమా? క్రైస్తవులు గొర్రెలు అనుకుంటున్నావా? యేసుప్రభు చేతులను గొర్రెను చూసి? గొర్రెలు కాదురా, క్రైస్తవ్యం అనేది విజృంభించే సింహం. అదే సింహం లాంటి వాళ్ళు. సింహం యొక్క గుండె కలిగిన వాడు క్రైస్తవుడు. దేనికి బెనకడు, తొనకడు, జడియడు. చూడండి అయ్యగారు బాబు గారు ఏం మాట్లాడుతున్నారు. మోదీ బాబు గారు, ऐसा तो कभी हुआ नहीं, कभी सुना नहीं हमने। అబ్బాబ్బా, ఐసా కభీ హువా నై. ఎప్పుడు ఇలా జరగలేదే, ఎప్పుడు వినలేదే. పచ్చి అబద్ధం. అబద్ధం కాదండి. ఏమిటి, మనం ప్రత్యక్షంగా చూసాము. చర్చిలు బద్దలు కొడుతున్నారు, క్రైస్తవులు హింసలు పెడుతున్నారు. అబ్బే, నాకు ఎప్పుడు తెలియదు. అవును, మరి ఢిల్లీలో నీకుంటే గల్లీలో జరిగేది ఎలా తెలుస్తుందయ్యా? మోదీ రా ఒకసారి, ఇక్కడికి రా, ఇక్కడికి వస్తే తెలుస్తుంది నీకేంటో.
దేవుని పిల్లలారా, ఏమనుకుంటున్నారు క్రైస్తవ్యం అంటే? आए नहीं जाएंगे सर। ऐसा न सुना है न कभी हमने नहीं, वो जाना है। एक आश्वासन चाहते हैं, शायद उनके मन में उनकी ये डर सेफ्टी का है। आश्वासन मैं चाहते हैं आपको सर। बताता हूँ, मैं आपको बताता हूँ। एक तो ऐसा मैंने कहीं सुना नहीं है। సునా నై. नंबर 1 नंबर 2 నెంబర్ 1 నెంబర్ 2 ఇంకేంటి? నువ్వు నెంబర్ 1 అబద్ధం మాకు తెలుసు. నంబర్ 1 నంబర్ 2 అంకెలు బాగా చెప్తున్నావు నాయన మోడీ తాత. త్వరలో పడుతుంది నీకు వాత. దేవుని పిల్లలారా, ఏమనుకుంటున్నారా క్రైస్తవ్యం అంటే? దేవుని పిల్లలారా, క్రీస్తును అణిచివేయాలని విస్తరిస్తున్న క్రైస్తవ్యంపై విరుచుకుపడుతుంది ఈరోజు మత ఛాందసవాదం. ఆపాలనే, ఆపేద్దామనే